ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు ఆ దేశంలో ఉన్నటువంటి మీడియా ప్రకటించింది. అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ప్రకటించాయి. ట్రంప్ ఇరాన్ మీద దాడి చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే ట్రంప్ మీద ఇరాన్ దాడి చేసిందట. గతంలో ట్రంప్ మీద 2 సార్లు దాడి జరిగింది. ట్రంప్ ఇట్లా చెవి పక్క నుంచి బుల్లెట్ వెళ్ళిపోయింది. మనం చూసాం కొన్ని వీడియోస్లో గతంలో. అలాంటి దాడులు వెనక ఇరాన్ హస్తం ఉందనేది ట్రంప్ బలంగా నమ్ముతున్నాడు. అందుకని ఈరోజు ఇరాన్ మీద దాడి చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు. ఖమేనీ ఫ్యామిలీ మీద కూడా బాంబు దాడి జరిగింది. ఖమేనీ కూతురు, అల్లుడు, పిల్లలు, భార్య చనిపోయినట్టు ప్రకటించారు. అయితే ఇరాన్ దేశంలో ఉన్నటువంటి కొన్ని కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఆ దేశ పతనానికి కారణమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇస్లామిక్ రాజ్య స్థాపన చేయాలనే ఉద్దేశంతో ఒకప్పుడు పర్షియాగా ఉన్నటువంటి దేశాన్ని ఇరాన్గా మార్చారు. అక్కడ ఉన్నటువంటి పార్సీలు కొంతమంది ఇస్లాం విప్లవం వచ్చిన తర్వాత పారిపోయారు, కొంతమంది మతం మారిపోయారు. ఆ పారిపోయిన వాళ్ళు మన దేశానికి కూడా అనేక మంది వచ్చారు. ఎగ్జాంపుల్ రతన్ టాటా గారు. రతన్ టాటా గారి ఫ్యామిలీ 4 ఫాదర్స్ మన దేశానికి ఓడలో వచ్చారట. వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి బట్టల వ్యాపారస్తులు, వాళ్ళు ఏదో వస్త్రాలు నేయడం అలాంటివి చేస్తారు. అవి తీసుకొని మన దేశానికి వచ్చి గుజరాత్ ఒడ్డుకు చేరుకున్నారంట. గుజరాత్లో ఉన్నటువంటి రాజు, అప్పటి రాజు, ఆయన వీరికి ఆశ్రయం ఇచ్చారు. ఎవరి దాకా వద్దండి, రతన్ టాటా గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఆదాయంలో 60% భారతదేశం కోసమే ఖర్చు పెట్టారు. ట్రస్టుల రూపంలో ఎంతో మందికి సేవ చేశారు. ఎప్పుడో ఆశ్రయం ఇచ్చామనే ఉద్దేశంతో వారు బ్రతికినంతకాలం భారతదేశానికి సేవ చేశారు. అది పర్షియన్లు. వాళ్ళు సూర్యుని ఆరాధిస్తారు. వీళ్ళు ఇస్లామిక్ రాజ్య స్థాపన చేయాలనే ఉద్దేశంతో అసలు వారి మతం ప్రపంచంలోనే లేకుండా చేశారు. ఇప్పుడు జొరాస్ట్రియన్ అంటే పార్సీలు అనుసరించేటువంటి జొరాస్ట్రియన్ మతం ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు. మన దేశంలో ఏమైనా కొంతమంది ఉన్నారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఇరాన్లు ఇస్లామిక్ విప్లవం వచ్చిన తర్వాత ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రెజా షా లాంటి రాజులు ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. 1979 ఆ టైంలో ఇస్లాం రిపబ్లిక్ వచ్చింది. ఇస్లాం రిపబ్లిక్ లో భాగంగా అంతకుముందు రెహంతుల్లా ఒక ఆయన సుప్రీం లీడర్గా ఉండేవారు ఇరాన్కి. ఆ తర్వాత ఆయన 10 సంవత్సరాలు ఉన్నారు. 1989లో ఇప్పుడు చనిపోయిన ఖమేనీ ఎక్కారు. ఖమేనీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సుప్రీం లీడర్గానే ఉన్నారు. ఖమేనీ పెట్టినటువంటి కఠిన నియమ నిబంధనల వల్ల ఆయనకి ఆ దేశంలో చాలా వ్యతిరేకత ఉంది. వీళ్ళేంటంటే షియా ముస్లిమ్స్ కదా, సున్నీ ముస్లిమ్స్ని వ్యతిరేకిస్తారు. సున్నీ ముస్లిమ్స్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం జనాభాలో 90% ఉంటారు సున్నీ ముస్లిమ్స్. షియా ముస్లిం 10% ఉన్నారు. మరి 10% ఉన్నవారు 90% ఉన్నవారిని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అన్ని 22 దేశాల కూటమి, అరబ్ లీగ్, వీళ్ళంతా ఎందుకు ఇరాన్ని వ్యతిరేకిస్తున్నారంటే కారణం అదే. పైగా ఇరాన్ దేశంలో ఉన్న సున్నీ ముస్లిమ్స్ని అనేక బాధలు పెట్టారు వీళ్ళు. హిజాబ్ ధరించాలని. ఒక్క సున్నీ ముస్లిమ్స్ కాదండి, ఇరాన్లో పెట్టినటువంటి రూల్స్ ఏంటంటే ఖచ్చితంగా మహిళలు హిజాబ్ ధరించాలి. వివాహ వయసు 9 సంవత్సరాలకు కుదించారు. 9 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవడం ఏంటండి, అంటే ఒక చిన్న పాపను పెళ్లి చేసుకుంటారా? అలానే విడాకుల కోసం ఎవరైనా జంట కోర్టుకు వస్తే మహిళలు చెప్పే సాక్ష్యాలు కానీ మహిళా వాదనలు కానీ కోర్టులో వినరు, పురుషుడు చెప్పే వింటారు. అలాగే విడాకుల తర్వాత పిల్లల సంరక్షణ పూర్తిగా పురుషుడిదే, మహిళలకు సంబంధం లేదు. దాంతోపాటు మహిళలు అలంకరణకు వాడేటువంటి వస్తువులన్నీ కూడా నిషేధించారు. ఎగ్జాంపుల్ మేకప్ లాంటివి, మేకప్ కిట్లు అక్కడ నిషేధించబడ్డాయి. మహిళలు చదువుకోవడానికి అవకాశం లేదు. ఎంత చదవాలనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. అలానే హిజాబ్ ధరించలేదని ఒక మహిళని, 22 సంవత్సరాల అమ్మాయి, గర్ల్ని మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేస్తే కస్టడీలో చనిపోయింది. ఆమె ఫ్యామిలీ కానీ లేదంటే మానవ హక్కుల సంఘాల వాళ్ళు చెప్పేది ఏంటంటే పోలీసులే ఆమెని అత్యాచారం చేసి హత్య చేశారని. వాళ్ళు అనేది ఏంటంటే కస్టడీలో చనిపోయింది, సూసైడ్ చేసుకుని చెప్తా ఉన్నారు. ఏది నిజం అనేది ఎవరికి తెలియదు. కాకపోతే ఈ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ మనం ఒకసారి బేరీజు వేసుకొని చూస్తే ఇది వీళ్ళు చేసింది నిజమేనేమో, ఇరాన్ ప్రభుత్వం అంత దారుణాలకు పాల్పడిందేమో అనిపిస్తుంది. అంతకుముందు ఇరాన్ రాజుల పరిపాలన ఉన్నప్పుడు అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు అన్నింటితో స్నేహం ఉండేది. కానీ సుప్రీం లీడర్ చేతిలోకి వెళ్ళిన తర్వాత అమెరికాను వ్యతిరేకించారు, ప్రపంచ దేశాలన్నింటినీ వ్యతిరేకించారు. ఇస్లాం రాజ్య స్థాపన చేయాలనేటువంటి ఆలోచనతో తిరుగుతూ ఉన్నారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తారు, అణుబాంబులు తయారు చేస్తారు. ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తి చేతిలో బాంబు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? పిచ్చోడి చేతిలో రాయనుకోండి, వాడు ఎటిస్తుతాడో తెలియదు. అట్లనే ఇరాన్ చేతిలో అణుబాంబులు ఉన్నాయనుకోండి, ఏ దేశం మీద కోపం వస్తే ఆ దేశం మీద వేసేస్తారు. ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ చెప్పేది అదే. అలాగే ఇజ్రాయెల్ని అమెరికాని సపోర్ట్ చేస్తున్న దేశాలు కూడా చెప్పేది అదే. అలానే ఇరాన్ సపోర్ట్ చేసే దేశాలు లేవంటే ఉన్నాయి. రష్యా, చైనా, స్పెయిన్, ఈ 3 దేశాలు ఇరాన్ సపోర్ట్ చేస్తున్నాయి. సపోర్ట్ అంటే డైరెక్ట్గా ఇరాన్కి ఏం సపోర్ట్ చేయట్లేదండి. అలా జరగడం బాధాకరమైన విషయం అని చెప్తా ఉన్నారు. ఇరాన్ మీద దాడి చేయడం బాధాకరమైన విషయం, ఇజ్రాయెల్ అమెరికా కలిసి. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇరాన్ని సపోర్ట్ చేస్తుంది. మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ దాడిని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం, అట్లా చేయకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది. అయితే
గల్ఫ్ కంట్రీస్లో ఇరుక్కుపోయినటువంటి తెలుగు ప్రజలందరూ సుమారు 2 లక్షల మంది ఉన్నారంట ఆంధ్ర తెలంగాణ నుంచి. వాళ్ళందరినీ సేవ్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువులందరూ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఏదో ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసింది. అలానే కనెక్టింగ్ ఫ్లైట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ కంట్రీస్లో. అంటే విమానాలన్నీ రద్దు అయిపోయినాయి కదా, ఇక్కడ రావడానికి కుదరట్లేదు. దాంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది షియా ముస్లిమ్స్ ఖమేనీని సపోర్ట్ చేస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. అతనికి సంఘీభావం తెలుపుతూ సంతాప దినాలు కూడా ప్రకటించారు. కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో, పశ్చిమ బెంగాల్లో, తెలంగాణలో జరుగుతూ ఉంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు అతనికి సపోర్ట్ చేస్తూ. ఒక అమ్మాయి అయితే మాట్లాడుతుంది, చూశాను నేను ఒక వీడియో. మోదీ గారు నన్ను అర్జెంటుగా ఇజ్రాయిల్ పంపించండి, నేను ట్రంప్ను నెతన్యాహుని చంపేస్తానంటుంది. అంటే అంతలా ఖమేనీని అభిమానిస్తున్నారు. ఖమేనీ చనిపోతే గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. మరి ఆ మాత్రం ప్రేమ మన దేశం మీద అయితే లేదు. ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే తింటున్నారు, రిజర్వేషన్లు పొందుతున్నారు. కానీ మన దేశంలో పేహల్గామ్ అటాక్ జరిగినా మాట్లాడరు, పుల్వామా దాడి జరిగినా మాట్లాడరు, ఢిల్లీ పేలుళ్ళు జరిగినా మాట్లాడరు, రెస్పాండ్ అవరు. మహమ్మద్ అనే వ్యక్తి రైజిన్ అనే విష పదార్థం తయారు చేసినా కానీ మాట్లాడరు, రెస్పాండ్ అవరు, వ్యతిరేకించరు. సో ఇలాంటి ఒక సంఘటనలు జరగడం మన దేశంలో నిజంగా బాధాకరమైన విషయం. అయితే ఖమేనీ పెట్టినటువంటి బాధలు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, కానీ భారతదేశంలో ఉన్న ప్రజలకు తెలియదు కదా. భారతదేశంలో ఉన్న ప్రజలకు తెలియాలంటే భారతదేశంలో కూడా అలాంటి ఒక లీడర్ ఉండాలి, సుప్రీం లీడర్. లేడు కదా, అప్పుడు ఎలా తెలుస్తుంది వాళ్ళు పడిన కష్టాలు? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తానే ఖమేనీకి సపోర్ట్ చేయట్లేదు. మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా దాడి చేసుకుంటారు. రంజాన్ నెల పవిత్ర మాసం అంటారు కదా, ఈ పవిత్ర మాసం అయినటువంటి నెలలో కూడా దారుణమైన దాడులు చేసుకుంటున్నారు, హింసకు పాల్పడుతున్నారు. మరి ఏం నేర్పిస్తున్నారో, ఏం చదువుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ చనిపోయిన ఖమేనీ అనే వ్యక్తి, ఇతను ఇస్లాం మత గురువుగా చేశాడంటే ఇంతకుముందు. ఖురాన్ బలంగా నమ్మే వ్యక్తి, ఇస్లామిక్ రాజ్య స్థాపన చేయాలని బలంగా నమ్మేటువంటి వ్యక్తి. సున్నీ ముస్లిమ్స్ ఏంటంటే వాళ్ళు మహమ్మద్ ప్రవక్తను నమ్ముతారు. మహమ్మద్ ప్రవక్త అలాగే ఖురాన్లో చెప్పినటువంటి కొన్ని అంశాలను ఫాలో అవుతారు. మరి షియా ముస్లిమ్స్ ఏం నమ్ముతారు? షియత్ అలీని నమ్ముతారు. షియత్ అలీ ఎవరంటే మహమ్మద్ ప్రవక్త అల్లుడట. వీళ్ళిద్దరికీ రాజ్యం విషయంలో గొడవలయ్యి షియత్ అలీ హత్య చేయబడ్డాడు అనేటువంటి చరిత్ర చెప్తుంది. 600 BC ఆ కాలంలో. ఆ తర్వాత షియత్ అలీకి సంబంధించినటువంటి వర్గం ఇటువైపు, మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన వర్గం అటువైపు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాల వలన గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇంకా బాగా ఎక్కువయ్యాయి. అప్పటి నుంచి వాళ్ళు అదే అనుసరిస్తూ ఉన్నారు, వీళ్ళు ఇదే అనుసరిస్తున్నారు. వీరిద్దరి మధ్య అనే గొడవలు అనేది కామన్గా జరుగుతాం. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి సున్నీ ముస్లిమ్స్ని షియా ముస్లిమ్స్ని వ్యతిరేకిస్తారు. సో అది ఖమేనీ చనిపోవడానికి కారణాలు కొన్ని నాకు తెలిసినటువంటి విధానంలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీకు ఇంకేదైనా ఐడియా ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, కుదిరితే మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.